హలో అందరికీ! ఈరోజు వీడియో ఏంటి అంటే శనగలతో వడలు ఎలా చేస్తారో ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ మన ఛానల్‌ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సరే వీడియోలకైతే వెళ్ళిపోదాము. శనగలనైతే 5-6 అవర్స్ నానబెట్టుకోవాలి, లేదా నైట్ నానబెట్టినా సరే. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అట్లా ఉండాలి. సో ఆ మిశ్రమాన్నంతా ఒక మిక్సీ జార్లో వేసుకోండి. అండ్ దానికన్నా ఫస్ట్ పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు కట్ చేసి పక్కన పెట్టుకోండి. అలాగే కొన్ని అల్లం ముక్కలు, వెల్లిపాయ ముక్కలు అండ్ మసాలా దినుసులు ఉంటాయి కదా, చెక్క, లవంగం, సాజీరా, ఇవన్నీ కనబెట్టుకోండి. అండ్ ఇంతకుముందు మనం మిక్సీ జార్లో శనగలు వేసాం కదా, దాంట్లోనే ఇప్పుడు కట్ చేసుకున్నవన్నీ అందులో వేసేసేయాలి, మసాలా దినుసులు కూడా. ఇక్కడ మనం కారం కోసం పచ్చిమిర్చి యూజ్ చేస్తున్నాం. అండ్ కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసుకోండి. మరీ మెత్తగా పేస్ట్ లాగా కాకుండా పలుకు పలుకుగా ఉండాలి. అంటే ఈ విధంగా మరీ సాఫ్ట్గా కాకుండా హార్డ్గా ఉండాలన్నమాట. అట్లయితేనే మనకు వడలు వేయడానికి ఈజీగా ఉంటుంది. దాని తర్వాత ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని మనకు డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కే లోపు మనమైతే వడలు చేసుకోవాలి. సో ఇంతకుముందు మనం మిశ్రమం ఉంది కదా, అది వేరే గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసి బాగా కలుపుకొని ఇలా చూపిస్తున్న విధంగా వడలు అయితే వేసుకోండి. మెల్లిమెల్లిగా ఆయిల్లో వేస్తూ ఉండాలి. మరీ లో ఫ్లేమ్లో పెట్టొద్దు, మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేయండి. అండ్ టర్న్ చేసేటప్పుడు మెల్లిగా చేయాలి, లేకపోతే అవి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మనం నార్మల్ పిండి కాదు కదా, మనం చేసింది శనగలతోటి కదా. సో ఈ విధంగా వస్తాయన్నమాట. చాలా బాగున్నాయి, చూసేందుకే టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది. మీరు కూడా మీ పిల్లలకి, మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి. చాలా అంటే చాలా హెల్తీ అండ్ టేస్టీ కూడా. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ పెడుతూనే ఉంటాను. అందరికీ బాయ్ బాయ్.